సరే కానీ ఒక విషయం అడుగుదామని పిలిపించారు. ఒక సంవత్సరం క్రితం ఈ అబ్బాయి కాలేజీ ఫీజుల కోసమని నా దగ్గర 15,000 అవే ఇప్పటికీ 20,000 పోయింది. ఆ విషయం కనుక్కుందామని పిలిపించాను. మీకు తెలియదేముంది బాబు గారు, ఖర్చు తప్ప సంపాదనే ఇలాంటి పరిస్థితుల్లో ఒకేసారి 20,000 రూపాయలు తీర్చమంటే నేనైనా ఎక్కడి నుంచి తీర్చాను బాబు? మీరైనా చెప్పండి బాబు గారు. ఇలాంటి వాళ్ళకి అప్పులు ఇస్తే ఇలాంటి చిక్కులేవాడు. అది సరే కానీ నేను ఒకటి చెప్తాను, చేస్తావా? ఏం చేయమంటారు బాబు గారు? ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏదో ఉద్యోగం కోసం ఊరూరా తిరుగుతున్నాడు బాబు గారు. మరి ఇప్పటికైనా ఉద్యోగం సంపాదించాడా? లేదు బాబు గారు, లంచం కట్టలేదే చేర్పించుకొని అంటున్నారు బాబు గారు. అయితే ఒక పని చేయి, ఈ రోజు సాయంత్రం మీ అబ్బాయిని నన్ను ఒకసారి కలవమని, మా ఫ్యాక్టరీలోనే ఏదైనా పనికిచ్చే ఏర్పాటు చేస్తాను. ఆ వచ్చే జీతంతో ఇప్పుడు నా బాధ్యత తీసుకుంది, మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చినట్టు. ఏమంటావు? నేనేమంటాను బాబు గారు, అంతా తమరిదయ్యా. నిజంగానే మీరే మా పాలిట దేవుడు బాబు గారు. వస్తాను బాబు గారు.